నమస్తే ఫ్రెండ్స్, ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. అందరూ గ్రౌండ్ వాటర్ వాడతారు, బట్ మోస్ట్ ఆఫ్ ది గ్రౌండ్ వాటర్ అంటే బోర్వెల్ వాటర్లో చాలా పార్టికల్స్ వస్తుంటాయి అన్నమాట. దానివల్ల వాటర్ అనేది చాలా హార్డ్ అయిపోతుంది. సో జస్ట్ ఇది ప్రోమో మాత్రమే. మీరు మొత్తం వీడియో చూస్తే మీకు కంప్లీట్ పిక్చర్ అర్థమవుతుంది. అండ్ ఈ హార్డ్ వాటర్ వల్ల ఎన్నో హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. అట్లనే ఇంట్లో వాడే అప్లయన్సెస్ కూడా ఖరాబ్ అవుతున్నాయి. చూడొచ్చు వాటర్ ఎంత దారుణంగా ఉన్నదో. లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. నమస్తే అందరికీ, అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో నేను ఒక స్పెషల్ వీడియో ద్వారా అయితే మేము ముంగటికి వచ్చినాను. ఎగ్జాక్ట్లీ నేనైతే నాగోల్లో ఉన్నాను, బౌంటైన్ అనే కంపెనీలో. మీ అందరు తెలుసు, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ వల్ల హెయిర్ ఫాల్ కావడము, స్కిన్ ర్యాషెస్ రావడం ఇట్లాంటివి అయితే జరుగుతున్నాయి. మనకైతే ట్యాప్ వాటర్ వస్తుంది, బట్ మున్సిపల్ వాటర్ అనేది అందరికీ సరిపోదు. సో ఈరోజు గేటెడ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి, అట్లనే అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అందరూ డైలీ నీడ్ గురించి అయితే గ్రౌండ్ వాటర్ వాడుతున్నారు. బట్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా హార్డ్గా ఉందన్నమాట. ఆ హార్డ్ వాటర్ని మనం సాఫ్ట్ చేయడానికి బౌంటైన్ వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ అయితే మనం ముందుకు తీసుకొచ్చారు. దాని పేరే జాఫ్నర్. సో జాఫ్నర్ ప్రో అని ఉంది వీళ్ళ దగ్గర ఒక వేరియంట్, అట్లనే జాఫ్నర్ హోమ్ అని కూడా ఉంది. సో స్టాఫ్ అయితే ఉందన్నమాట. స్టాఫ్ వాళ్ళతో మాట్లాడదాం, ఇంకా కొన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. సో చెప్పండి. నేను బాగున్నాను మేడం. చెప్పాలి బౌంటైన్ గురించి చెప్పండి. నా పేరు మానస అండి. నేను ఇక్కడ ఆపరేషనల్ మేనేజర్గా ఫ్రమ్ ద బిగినింగ్ నేను వర్క్ చేస్తున్నాను. బౌంటైన్ 5 years నుండి ఉంది. 5 years. ఓకే. సో ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేసే ప్రోడక్ట్? ఇన్ అండ్ అరౌండ్ ఆఫ్ హైదరాబాద్ అయితే అరౌండ్ ఒక 20,000 ప్లస్ ప్లేసెస్లో ఇన్స్టాలేషన్ చేసాము. నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, పాన్ ఇండియా లెవెల్లో కూడా మనం ఎక్స్టెండ్ అయ్యాము. ఓకే. సో మ్యామ్ యాక్చువల్గా అయితే ప్రోడక్ట్ అయితే చూడడానికి అయితే బాగుంది. మనం డైరెక్ట్ సైట్కి పోదాం. అక్కడ పోయి అసలు ఈ ప్రోడక్ట్ ఎట్లా పనిచేస్తుంది, దీని సర్వీస్ ఇష్యూ ఎట్లుంటాయి, అండ్ మన కస్టమర్స్తోనే మీరే మాట్లాడి మన సబ్స్క్రైబర్స్కి, మీ కస్టమర్స్కి, ఫాలోవర్స్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. షూర్, డెఫినెట్లీ. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు సైట్కి వెళ్దాం. సో ఈ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనమైతే సైట్కి వచ్చేసినాం. చాలా పెద్ద అపార్ట్మెంట్, టోటల్ 5 floors ఉన్నాయన్నమాట. అండ్ టెర్రస్ పైన చూడొచ్చు మన జాఫ్నర్ ప్రో ఇన్స్టాల్ అయ్యింది. చాలా ప్రొఫెషనల్గా ఉంది వీళ్ళ వర్క్. టోటల్ 99 ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. అండ్ 14 units అయితే ఇక్కడ ఇన్స్టాల్ చేశారు. ప్లంబర్ అయితే ప్రస్తుతానికి మెయింటెనెన్స్ వర్క్ అయితే చేస్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసి మాన్సా గారు కస్టమర్స్తో మాట్లాడి రివ్యూస్ అయితే తెలుసుకుందాం. అట్లనే తను ఈ సిస్టమ్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మన జాఫ్నర్ ప్రో ప్రోడక్ట్ ఇన్స్టాలేషన్ జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి కంప్లీట్గా ఓవర్ హెడ్ ట్యాంక్ నుండి వచ్చే ప్రోడక్ట్ ఇన్లెట్ అండి. ప్రోడక్ట్ లోపలికి వెళ్తుంది. ఇది ప్రోడక్ట్ అవుట్లెట్. ఇక్కడ ఏంటి అని అంటే ఈ అపార్ట్మెంట్లో 5 ఫ్లాట్స్ మెంబర్స్ కలిపి ఒక్కొక్క ప్రోడక్ట్ పెట్టుకున్నారు. కంప్లీట్గా 90 ఫ్లాట్స్ వరకు ఉన్నాయి కదా మనకి. ఓవరాల్గా 14 ప్రోడక్ట్స్ మనం ఇదే అపార్ట్మెంట్లో ఇన్స్టాలేషన్ చేశాము. అండ్ ఇది ఇన్లెట్, ఇది అవుట్లెట్. దీని గురించి డీటెయిల్గా మా టెక్నికల్ పర్సన్ ఉన్నారు ఇక్కడ, తను ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాయ్ అండి. ఒకసారి ఓపెన్ చేయండి, లోపల ఏమేమి లెవెల్స్ ఉన్నాయో మనం చూపిద్దాము. ఇది బ్యాగ్ ఫిల్టర్ అండి. దాని తర్వాత ఇది పీపీ అల్ట్రా ఫిల్టర్. దాని తర్వాత జాఫ్నర్. ఈ ఫిల్టర్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. యాక్చువల్లీ తను చెప్పినట్టుగా ఇది బ్యాక్ ఫిల్టర్ అండి. దీన్ని మనం జంబో ఫిల్టర్ అని కూడా అంటాము. ఇది అల్ట్రా పీపీ ఫిల్టర్ అండి. ఈ జంబో ఫిల్టర్ లోపల మనకు బ్యాక్ ఫిల్టర్ బ్యాగ్ వస్తుంది అనమాట. వైట్ కలర్ది 120 mm బ్యాక్ ఫిల్టర్ బ్యాగ్ వస్తుంది. ఆ బ్యాగ్ లోపల బ్యాగ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే కచరా వస్తూ ఉంటుంది కదా, బోర్ ఆన్ చేసినప్పుడు మనకు డస్ట్ పార్టికల్స్, శాండ్ అలాగే ఇలాంటిది వస్తూ ఉంటుంది, టర్బిడిటీ వస్తూ ఉంటుంది. టర్బిడిటీని కూడా స్టోర్ చేయడానికి మనం ఈ బ్యాక్ ఫిల్టర్ని యూజ్ చేస్తాము. దీన్ని మనం రెగ్యులర్గా మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ 3 months ఒకసారి, 2 months ఒకసారి తీసి వాష్ చేసుకొని, ఇఫ్ వర్కింగ్ కండిషన్లో లేదు అని అంటే కొత్త బ్యాగ్ రీప్లేస్ చేసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇది వచ్చేసి అల్ట్రా పీపీ ఫిల్టర్ అండి. దీని లోపల మనకు క్యాడ్రేజ్ ఉంటుంది. అది ఎవ్రీ 8 to 9 months ఒకసారి మార్చుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు జాఫ్నర్. దిస్ ఈస్ ద మెయిన్ డివైస్ అండి. దీన్ని మనం సాఫ్ట్నర్ అని అంటాము. దాని నేమ్ వచ్చేసి జాఫ్నర్. దీని లోపల మనకు 3 levels ఉంటాయి. మెయిన్గా వాటర్ సాఫ్టనింగ్ మెకానిజం మొత్తం మనకు దాంట్లోనే జరుగుతుంది. హాయ్ సార్, నమస్తే. అండి నమస్తే అండి. మీ గురించి చెప్పండి సార్, అసలు ప్రోడక్ట్ ఎలా ఎక్స్పీరియన్స్ అవుతున్నారు? నా పేరు నరేష్ అండి. నేను పటాన్చెరు కృష్ణారెడ్డిపేట ఏరియాలో ఉన్న శ్రీ వినాయక టవర్స్లో అపార్ట్మెంట్స్లో ఉంటాం. ఇక్కడ కానీ 99 అపార్ట్మెంట్స్ ఉన్నాయండి. సిటీ అవుట్కట్స్కి ఉంటుంది. 2 years బ్యాక్ మేము ఇక్కడికి వచ్చినప్పుడు వాటర్ యొక్క హార్డ్నెస్ కానీ స్కేలింగ్ కానీ చాలా ఎక్కువగా ఉండేది. మేము అది గమనించలేదు. వచ్చిన తర్వాత అర్థమైంది వాటర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని. సో అప్పుడు అరౌండ్లీ 20 ఫ్యామిలీస్ ఉండేవాళ్ళం ఇక్కడ, కొత్త కాబట్టి. ఫార్చునేట్లీ చాలా చూసాం, బట్ ఫార్చునేట్లీ మాకు బౌన్సర్ అనేది దొరికింది. సో ఫస్ట్ వాళ్ళు ఒక ఫిల్టర్స్ అన్నీ కింద పెట్టారు. 95 ఫ్యామిలీస్ కూడా సప్లై చేసేటట్టుగా.
చేసి ఉంది. అప్పుడు వాళ్ళు వచ్చారు, టెస్టింగ్లు చేశారు, వాటర్ చూసారు, అన్నీ అయ్యాయి. దీనికన్నా ముందు చాలామంది వచ్చారు, బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. ఎప్పుడైతే వీళ్ళు వచ్చి వీళ్ళ యొక్క డెమో ఇచ్చి ప్రాక్టికల్గా చూపించారు, చూసిన తర్వాత ఒక 5 మెంబర్స్ మేము టెస్ట్ చేసాం. అసలు టోటల్ వాటర్ ఎప్పుడైతే నురగ అంటే సబ్బు పెట్టిన తర్వాత ఇంతకుముందు నురగ వచ్చేది కాదు. మీరు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు నురగ రావడం జరిగింది. వీఆర్ హ్యాపీ. అప్పుడు ఒక నమ్మకం కుదిరింది. నమ్మకం కుదిరిన తర్వాత మేము ఈ యొక్క సాఫ్ట్వేర్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత యాక్చువల్ చెప్పాలంటే ఇంతకుముందు మా లేడీస్ దగ్గర నుంచి హెయిర్ ఫాల్స్ అనేటువంటి సమస్య అయితే చాలా ఉంది. ఎప్పుడైతే ఇది పెట్టామో ఒక 3 months 4 monthsకి ఆ హెయిర్ ఫాలింగ్ అంటే తగ్గుతుంది అనేటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది. అయితే ఇక్కడ ఫ్యామిలీస్ పెరిగే కొలది ఏమైందంటే పెట్టినటువంటి ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ అనేది సపోర్ట్ అనేది కొద్దిగా తక్కువైంది. ఎందుకంటే ఫ్యామిలీస్ ఎక్కువయ్యాయి కాబట్టి, యూజెస్ ఎక్కువైంది కాబట్టి. ఫస్ట్ మీకు ఇన్లెట్లో పెట్టాం కదా, ఇన్లెట్లో పెట్టాం. సో దాని తాలూకు యూజెస్ ఎక్కువైంది కాబట్టి దాని తాలూకు వర్కింగ్ పవర్ అనేది తగ్గింది. సో దెన్ మళ్ళీ మేము కాంటాక్ట్ టైంతో ఏం చేద్దామని వాళ్ళు ఏం చేశారంటే బాంచునర్ ప్రో అనేటువంటి ఒక ఎక్విప్మెంట్, జాఫ్నర్ ప్రో, ఆ జాఫ్నర్ ప్రో అనేది పెట్టుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదని సజెస్ట్ చేశారు. సో రియల్లీ ఫెంటాస్టిక్ అది. ఇప్పుడైతే అసలు ఐ థింక్ అప్పుడు అందరి కోసం ఒకటి పెట్టుకున్నాం. ఇప్పుడు ఫ్లోర్ వైజ్ అంటే ఒక లైన్, ఫర్ ఎగ్జాంపుల్ మాది 408. సో 8 సిరీస్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కలిపి ఒకటి, 206 లైన్లో వాళ్ళందరూ పెట్టుకోవాలి. ఇప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. రియల్లీ వీఆర్ వెరీ హ్యాపీ. మేబీ మా పిల్లలు కూడా వాటర్ తాగేసినా వీఆర్ అంటే మేమేం కంగారు పడట్లేదు. ఇంకొక విషయం, ఐ థింక్ దాన్ని ఏదో అంటారండి, టర్బిడిటీ అంటారు, బ్లాక్ పార్టికల్స్ వస్తాయి. అవి అయితే చాలా వచ్చేవి. దానివల్ల ప్రాబ్లం ఏంటంటే బాత్రూంలో దాన్ని ఏమంటారు స్టక్ అయిపోవడం, పైప్స్ జామ్ అయిపోవడం, వాటర్ రాకపోవడం, మొత్తం వాటర్ ప్రెషర్ కూడా తగ్గుతుంది చాలా. ఇప్పుడైతే అసలు అలా ఏం లేవు. రియల్లీ ఫెంటాస్టిక్ అండి. అప్రిషియేట్ యువర్ కంపెనీ, రియల్లీ ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్. సో మెయింటెనెన్స్ ఎలా చేయాలో మన టెక్నీషియన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి బిఫోర్ మనతో ఇంకొక క్లయింట్ ఉన్నారు, తన రివ్యూ షేర్ చేసుకోవడానికి. హాయ్ సార్, చెప్పండి సార్, ఇది ఎలా వర్క్ చేస్తుంది అసలు? బిఫోర్ మీరు ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ కానీ ఆఫ్టర్ మీకు ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్? ఓవరాల్ ఈజ్ గుడ్ అండి. ఇప్పుడు వరకు మేము 1 year నుంచి ఉంటున్నాము. 6 months అయింది ఇన్స్టాల్ అయ్యి. యాజ్ ఆఫ్ నో బాగా మాకు హార్డ్నెస్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ దిస్ బ్లాకిష్ అనేది మాకు పార్టికల్స్ ముందు కనపడేవి. ఇక్కడ ఆ పార్టికల్స్ ఇప్పుడు రావట్లేదు అసలు మామూలుగా. ఇదివరకు బాగా ఎక్కువ ఉండేది. ప్లస్ మేము హ్యాండ్ వాష్ చేసుకున్నా కానీ కొంచెం నొరగ వచ్చేది కాదు. ఇప్పుడు ఆ డిఫరెన్స్ వస్తుంది ఇది ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత. ప్లస్ యాజ్ వెల్ యాజ్ కొంచెం హార్డ్నెస్ కూడా బాగా తగ్గుతుంది మాకు. కంటిన్యూర్గా అంటే ఇక్కడున్న లొకేషన్కి ఈ హార్డ్ వాటర్కి దీనికి ఈ ఎక్విప్మెంట్ ఇన్స్టాల్ చేయడం వల్ల మాకు కొంచెం హార్డ్నెస్ తగ్గింది వాటర్లో. బట్ టు సమ్ ఎక్స్టెంట్ ఇంకా విత్ ప్యూరిఫికేషన్తో వస్తుంది. ఓకే ఓకే, నైస్ సార్. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే వాస్ గుడ్. వీ కెన్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇదే అపార్ట్మెంట్లో మన ప్రోడక్ట్ యూజ్ చేసినటువంటి ఇంకొక కస్టమర్ కూడా మనతో ఉన్నారు. ఇప్పుడు తన రివ్యూ కూడా షేర్ చేసుకుంటారంట. హాయ్ సార్. హాయ్, దిస్ ఇస్ శ్రీకాంత్ అండి. సో ఈ ప్రోడక్ట్ని మేము లాస్ట్ 1 year నుంచి యూజ్ చేస్తున్నాము. సో ఇంతకు ముందర ఏంటి అంటే మాకు కొంచెం టర్బిడిటీ ఎక్కువ ఉండేది. సో ట్యాప్స్ అవి కూడా స్ట్రక్ అయిపోవడము, సో వాటర్ ఫ్లో సరిగ్గా ఉండకపోవడము. సో దానివల్ల ప్రతిసారి ప్రీ ఫిల్టర్స్ని మేము చేంజ్ చేయవలసి వస్తూ ఉండేది. సో ఆ తర్వాత మెనీ థింగ్స్ మేము ట్రై చేసాము. బట్ ఏంటంటే సో దీని డెమాన్స్ట్రేషన్ మాకు నచ్చింది. సో ఇది యూజ్ చేస్తున్నప్పటి నుంచి ప్రీ ఫిల్టర్లో ఉండే టర్బిడిటీ అంతా కూడా తగ్గింది బాగాను. అట్ ది సేమ్ టైం కొంచెం స్కిన్ ర్యాషెస్ అవి కూడా బాగా తగ్గాయి, హెయిర్ లాస్ ఇవన్నీ బాగా కంట్రోల్ అయ్యాయి. సో ఓవరాల్ సాటిస్ఫైడ్ దిస్ ప్రోడక్ట్. థ్యాంక్ యూ సార్. ప్లంబర్ కూడా మనతో ఉన్నారు. తన సర్వీస్ ఎలా చేస్తారు, అసలు ఫిల్టర్ లోపల కచరా అనేది ఎట్లా జమ అయిపోతుందో చూద్దాం. చూడండి, వైట్ కలర్ బ్యాగ్ ఎంత బ్లాకిష్ అయిపోయిందో. దీన్ని మనం టర్బిడిటీ అని అంటాము. ఇది మొత్తం మీరు ప్రోడక్ట్ యూస్ చేయకుండా డైరెక్ట్గా తీసుకుంటే కనుక దీన్ని మనం కన్జ్యూమ్ చేసేస్తాము. ఇది బ్యాక్ ఫిల్టర్ బ్యాగ్ హోల్డర్ అండి. చూసారా మీరు? నోటీస్ చేస్తే కనుక అక్కడ ఎంత లేయర్ అనేది ఫామ్ అయిపోయిందో బ్లాకిష్లో. యాక్చువల్లీ ఇది వైట్ కలర్ ఉండాలి, బట్ బ్లాక్తో మొత్తం కవర్ అయిపోయిందండి ఇది. ఒకసారి చూడండి, మీరు రొటేట్ చేస్తే కనుక యూ కెన్ నోటీస్. సో ఇప్పుడు మనం దాన్ని న్యూ ఫిల్టర్తో మనం దాన్ని రీప్లేస్ చేసేద్దాం. నెక్స్ట్ పీపీ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నాడు. దాని లోపల ఎలా ఉందో చూద్దాము. ఓ మై గాడ్, ఇన్ కేస్ మీరు నోటీస్ చేస్తే కనుక ప్యూర్ బ్లాక్ అయిపోయిందండి. ఇది కూడా వైట్ కలర్లో ఉంటుంది కంప్లీట్గా. క్యాడ్రిజ్ ఉంటుంది యాక్చువల్లీ దీని లోపల. క్యాడ్రిజ్ మొత్తం వాటితో ఫిల్ అయిపోయింది. ఒకసారి మీరు చూస్తే కనుక అర్థమవుతుంది మీకు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, వాటర్ ఎట్లున్నదో మన పటాన్చెరు ఏరియాలో. చాలా ప్లేస్లలో ఇట్లనే వాటర్ ఉండొచ్చు. సో మీరు కూడా వీళ్ళ వెబ్సైట్కి అయితే ఒకసారి విజిట్ చేయండి. జాఫ్నర్ ప్రో ప్రోడక్ట్ అయితే చాలా బాగుంది అండ్ ఫీడ్బ్యాక్ కూడా చాలా బాగా ఇచ్చారు కస్టమర్స్. మీకు ఇంకా డౌట్స్ ఉంటే వీళ్ళ కస్టమర్ కేర్ కూడా ఉన్నది. కాంటాక్ట్ నెంబర్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ట్విట్టర్ పేజ్ ఉంది, లింక్డ్ఇన్లో పేజ్ ఉంది, యూట్యూబ్ ఛానల్ ఉంది, అట్లనే ఫేస్బుక్లో కూడా పేజ్ ఉన్నది. హార్డ్ వాటర్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది మీరే లైవ్గా వాళ్ళ కస్టమర్స్ ద్వారా అయితే తెలుసుకున్నారు. మీ ప్లేసెస్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలంటే మన బౌంటన్ వల్ల జాఫ్నర్ ప్రో అయితే వాడాలి. సో ఇంకా ముందు అయితే వీడియోస్ వస్తుంటాయి. స్టే ట్యూన్. థ్యాంక్ యూ.